హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే సీనియర్లను కాదని జూనియర్లకు కీలక పోస్టింగ్లు, నిబంధనల అతిక్రమణపై ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన జాబితాలో సీనియర్లను కాదని జూనియర్లకు కీలక పోస్టింగ్ ఇచ్చారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అయితే అందిందండి. డిప్యూటీ కలెక్టర్గా ఉన్న వారిలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందేదానికి అర్హులైన 106 మందితో ఒక జాబితాను అయితే రెవెన్యూ శాఖ గెజిట్ రూపంలో గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసింది. అయితే వీరిలో 8 మందికే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో పోస్టింగ్ ఇచ్చారని అయితే ఫిర్యాదుదారులు అయితే పేర్కొన్నారు. వీరే కాకుండా పోస్టింగ్ పొందిన మరో 18 మంది బాగా జూనియర్లని, వీరిలో కొంతమంది ప్రస్తుతం జిల్లాలోని డిఆర్ఓలో పనిచేస్తున్నారని తెలిపారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ ఆఫీసర్ హోదా వీరికైతే ఉందని తెలిపారు. ఇక 10-12 ఏళ్ల నుంచి పనిచేస్తున్న సీనియర్లను కాదని జూనియర్లకు ఎలా అవకాశాన్ని కల్పిస్తారైతే ప్రశ్నించారండి. ఈ విధంగా అయితే సీనియర్లను కాదని జూనియర్లకు కీలక పోస్టింగ్లు ఇవ్వడం పైన ఈ ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు తాజా సమాచారం ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.